ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్థుతులు పైనాసినడువైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు నాయన ప్రభ. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నిలవబెట్టినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యం వినిచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ వాక్యం ఎడల మేము ఎలా జీవించాలో మాకు జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రూతు 1:16 నుంచి చూద్దామండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేనును నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడెను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనేను. తనతో కూడా వచ్చుటకు ఆమె మనసు కుదరనదని నయోమి తెలుసుకునినప్పుడు అందుగురించి ఆమెతో మాట్లాడుట మానెను. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకునిచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగచేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తిరానిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలకనేలా, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయేబురాలైన రూతు అను ఆమె కోడలను మోయేబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవన కొలత ఆరంభములో బెత్లెహేమును చేరిరి. ఎవరండి? రూతును నయోమి. ఎవరు? అత్తా కోడళ్ళు. వారిద్దరూ కూడా కోడలను ఏమన్నది? నయోమి కోడళ్ళిద్దరిని కూడా మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ అమ్మగారు చెప్పినట్టు వెళ్ళండి, వినండి అని అన్నది. కానీ వారు ఏం చేశారు? వార్ప అయితే వెళ్ళిపోయింది, రూతు అయితే అత్తగారిని విడిచిపెట్టుకోకుండా ఉన్నది. నీవు ఎక్కడైతే ఉంటావో అక్కడే నేను కూడా ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మరణించిన చోటే నేను కూడా మరణించేదనని వెళ్ళిపోమని నన్ను బ్రతిమాలవద్దని అత్తగారికి రూతు చెప్తుంది. నయోమికి రూతు చెప్తుంది, నేను నువ్వున్న చోటే ఉంటాను, నన్ను వెళ్ళిపోమని అనవద్దని బ్రతిమలాడుకునిచున్నది. కానీ ఆమె ఏమంటుందంటే వెళ్ళిపోమని అంటుంది. అయినా సరే రూతు మాట వినలేదని ఏం చేసిందంటే నయోమి మాట్లాడటం మానేసింది. వాళ్ళిద్దరూ కూడా ప్రయాణమయ్యి, యెహోవా నాకు ఎంత కీడైనను చేసినా సరే, ఎంత బాధ అయినను పెట్టినా సరే, నేను నిన్ను విడిచిపెట్టనని ఆమెకు కుదరదని నయోమి తెలుసుకున్నప్పుడు ఆమె ఇక మాట వినదు, ఆమె ఇంకా కుదరదని ఆలోచించుకున్నదని వాళ్ళిద్దరూ కూడా బెత్లెహేమునకు వచ్చే వరకు కూడా వారిద్దరూ మాట్లాడుకునలేదు, ప్రయాణం చేశారు. అయినా సరే వారిద్దరూ మాట్లాడుకునక ఆ ఊరి వారందరూ కూడా వారి యొద్దకు వచ్చి గుంపుగూడి, నయోమి యొద్దకు వచ్చి గుంపుగూడినప్పుడు ఆ స్వరములన్నీ విని కూడా నయోమి ఏమంటదంటే, నాకు దేవుడు చాలా దుఃఖము పుట్టించి ఉన్నాడు, నన్ను దేవుడు చాలా వేదన కలిగించి ఉన్నాడు. అయినా సరే నేను నయోమిని ఎలా అవుతాను? నేను సమృద్ధిగా లేను, నేను బాధతో ఉన్నాను. నేను ఏంటంటే నా భర్తను కోల్పోయాను, నా బిడ్డలను కోల్పోయాను. అయినా సరే నేను ఎలాగో ఈ ఊరికి వచ్చి ఉన్నాను. నేను దేవుడు నాకు ఇలా చాలా బాధ పెట్టి ఉన్నాడు, చాలా దుఃఖము పెట్టి ఉన్నాడు. అయినా సరే నేను దేవుని విడవకోకుండా ఉన్నాను. అయినా సరే నా పేరు నయోమి అని పిలవరాదు, మారా అని పిలవండి అని అన్నది. ఇప్పుడు ఆ సొంత ఊరికి వచ్చిన తర్వాత నయోమి అంటే సమృద్ధి గలది అని అర్థం అనుకుంటాండి. ఆమె సమృద్ధిని కోల్పోయాను కాబట్టి నేను యెహోవా నన్ను రిక్తిరానిగా తిరిగి రాజేశాను గనుక మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద మిరుదుగా సాక్ష్యము పలికెను గనుక సర్వశక్తుడగు నన్ను బాధపరిచేనని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయేబురాలైన రూతు అను ఆమె
కోడళ్లను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చారు. ఎక్కడికి? మోయాబు దేశంలోకి తిరిగి వచ్చారు. నయోమి, రూతు కూడా. ఆ ఊరి వారందరూ కూడా ఏమని పిలుస్తున్నారు? నయోమి, నయోమి అని అంటున్నారు. కానీ నేను సమృద్ధిగా లేను, నేను సంతోషముగాను లేను, నేను అన్నిటినీ కోల్పోయాను, నేను ఒక ఎందుకు పనికిరాని దానిలాగా రిక్తురాలుగా ఉండిపోయాను. కాబట్టి మీరు నన్ను నయోమి అని పిలవవద్దు, మారా అని నన్ను పిలవండను. ఆమె కూడా ఎవరున్నారు? రూతు ఉన్నది. ఆమె ఏ దేశపురాలు? మోయా దేశపురాలు. ఆమె మోయా దేశపురాలైన రూతు అనే ఆమె కోడలు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ కూడా యవన కొలత ఆరంభంలోనే బెత్లహేమును చేరారు. కొంతకాలమునకే వారు బెత్లహేమునకు చేరి వారు బెత్లహేమునకు ఉండిరి. వారు ఆ చుట్టుపక్కల ఉన్న మనం ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, ఏం చేస్తాము? మనము వెళ్ళిన వెంటనే ఏం చేస్తారు? బాగున్నారా బాగున్నారా అని పేరు పెట్టి పిలిచి అడుగుతూ ఉంటారు. కానీ ఆమె చాలా అన్నీ కోల్పోయినది, ఒక నిస్సహాయత స్థితిలో ఉన్నది. కాబట్టి ఆమె నన్ను నయోమి అని పిలవద్దు. నయోమి అని అంటే సమృద్ధికి కలిగిన కారణం. కాబట్టి నేను అంత సమృద్ధిగా లేను. దేవుడు నాకు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. దేవుడు నన్ను రిక్తురాలుగా చేసి ఉన్నాడు. నేను ఒంటరిగానే ఉన్నాను, అందరినీ కోల్పోయి నేను ఒంటరిగా ఉన్నాను. కాబట్టి నన్ను మారా అని పిలవండి అని చెప్తుంది. అంటే మనం ఊరు వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు. అప్పుడు మనకి బాధ ఉన్నదనుకో, మన పేరు మనకే విరక్తిగా అనిపిస్తుంది. మన పేరు మనం పిలిచినప్పుడు మనకి చాలా తట్టుకోలేనంత బాధ ఉంటే మాత్రం మన పేరు మనకే అదోర. దేవుడు నాకు ఎందుకని ఈ పేరు పెట్టాడు? ఈ పేరుకి తగ్గట్టు నేను లేనే, ఈ పేరుకి తగ్గట్టు నేను అభిషేకింపబడలేదే, నా జీవితంలో ఏమీ ఉన్నది? ఏదీ కూడా లేదు. అన్నిటిని కోల్పోయి ఒక రిక్తురాలుగా నేను ఉన్నాను. అలాంటినప్పుడు నాకు ఈ పేరు ఎందుకని ఇట్టా ప్రభు అని దేవుడిని అడుగుతూ ఉంటా. కానీ ఆమె వెంటనే కూడా ఆమె పేరు మార్చుకున్నది. మనమైతే మార్చుకోము, ఎందుకంటే మన తల్లిదండ్రులు పెట్టిన పేరు కదా అని అలాగే ఉంచుకుంటాం. కానీ ఆమె వెంటనే కూడా పేరు మార్చుకున్నది. మార్చుకుని తమ కూడా ఎవరున్నారా అని ఆ ఊరు వారు చూస్తే ఆమె ఎవరంటే మోయా దేశపు రాలైన ఒక రూతు అని ఆమె కోడలు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చారు. ఎక్కడికి? బెత్లహేమునకు వచ్చి ఉన్నారు. బెత్లహేమునకు వచ్చి అక్కడ కాపురం ఉండిరి. అక్కడ వారిద్దరను కూడా కష్టపడి పని చేసుకుని వారు ఏదో బ్రతుకుదాము మన సొంత ఊరికన్నా పోయి అని వారు బెత్లహేమునకు వచ్చి అక్కడ ఉండిరి. అక్కడ వారు కాపురం చేస్తుండగా వారికి ఇక దేశం నుండి కూడా వారు అక్కడే ఉన్నారు. ఎందుకంటే నయోమి పెనిమిటి పోయాడు. తర్వాత రూతు భర్త కూడా చనిపోయాడు. వీరందరినీ పోగొట్టుకుని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పటికైనా సరే ఎక్కడికి రావాలి? మన సొంత ఊరికే రావాలి. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని దేశాల్లో మనం ఉన్నా ఎప్పటికైనా సరే మన సొంత ఊరు అవుతుంది, కానీ ఎరువురు అవ్వదు కదా. అలాగే వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళ ఊరు వెళ్ళినట్టున్నారా. అక్కడ వాళ్ళందరూ కూడా ఆదరించారు. పాపం ఆదరించి కష్టపడి పని చేసుకుందాము అని అనుకుని వారు కష్టపడి పని చేసుకున్నారు. కానీ రూత్ అయితే మాత్రం అత్తగారిని ఏమాత్రమును కూడా విడిచిపెట్టలేదు. అత్తగారిని అలా అంటిపెట్టుకుని నయోమి కూడా నా కుమార్తె అని పిలిచిది. కానీ అత్తగారిని ఈ రోజులో కుమార్తె అని పిలిచేవారు ఎవరును కూడా లేరు. అలాగని తల్లిలా చూసే కోడళ్ళు లేరు. ఒకవేళ మన కడుపును పుట్టిన బిడ్డలే మనల్ని చూడట్లేదు ఈ రోజుల్లోని. అలాంటిది ఆ రోజుల్లో మరి అందుకనే కదా బైబిల్లో ఆమె పేరు వ్రాయబడినది. వార్పా అయితే తన జీవితంలో తను చూసుకున్నది కాబట్టి వార్పా పేరు అక్కడితో ముగిసిపోయినది. కానీ రూత్ అయితే మోయా దేశంలో రాణి అయినది, బోయేజు రాజుకు భార్య అయినది. ఆమె ఎంత ఆశీర్వదింపబడింది, ఎంత కష్టపడిందో అంతకంటే అధికమైన మేళ్లతో దేవుడు ఆమెని తృప్తిపరిచి ఉన్నాడు. అనేకమైన మేళ్ళు ఆమెకు దయచేసి ఉన్నాడు. అలాంటి మేళ్లను మనము కూడా పొందుకోవాలి. మనము కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉందాం. మన తల్లిదండ్రులకు విధేయతను కలిగి ఉందాము. మనము గురువుల యందును పెద్దల యందును కూడా మనము భయమును భక్తిని కలిగి ఉందాం. మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులకు మనం మర్యాద ఇస్తామో, మన అత్తమామలకు మర్యాద ఇస్తామో, మనకు కూడా అదే కొలత కొలుస్తాను అన్నాడు కదా. ముందు ఏ కొలత అయితే కొలుస్తామో తరువాత కూడా అదే కొలత అని అన్నాడు అని చెప్పి ఉన్నాడు దేవుడు. మనం కూడా అలాంటిని భయమును, అలాంటి వినయమును, ఓర్పును కలిగి ఉందాము. ప్రతి ఒక్కరమును కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటే దేవుడే కలుగజేస్తాడు. అవన్నీ కూడా ఎవరి యందు ఎలాగా నడవాలో, ఎవరి యందు ఎలా ఉండాలనేది దేవుడు బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుంది అంటే సరైన నడవడికను నేర్పిస్తుంది. మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతూ ఉంటామో అప్పుడు మనకి సరైన నడవడిక వస్తుంది, జ్ఞానము వస్తుంది, తెలివిని కూడా వస్తుంది. మన ప్రార్థనా జీవితంలో కలిగి ఉంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా శాంతి సమాధానములు కూడా కలిగి చేసేవాడు ఆయనే. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
స్తుతి 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 స్తుతులపైన ఆసీనుడమైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలం అంతే కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు వందనాలు నాయన. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభు. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభు. చిన్నబిడ్డలు మొదలుకుని ప్రభు వృద్ధాప్యం వరకు ఉన్న వారందరినీ కూడా ప్రభు పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభు. ఎదవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభు. ఎదవరాలు బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభు. చదువుకునిచుండగా ప్రభు చదువుకునే బిడ్డలను కూడా ప్రభు దీవించమని అడుగుతున్నాం. వారి సరైన జ్ఞానమును తెలివిని కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. తల్లిదండ్రులైందును గురువులైందును వినయము కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని సమాధానమును ప్రభ కలుగజేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభు గుడ్డివారిని కుంటివారిని మోగవారిని చెవిటివారిని ప్రభ బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభ, హాస్పిటల్ అనేక మంది ఉన్నారు నాయన ప్రభ. వారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. ఆపరేషన్లు చేయించుకుని అన్నారు ప్రభ, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగం లేని వరకు ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఉద్యోగం ప్రభ జాబుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు, వారిని కూడా ప్రభు వారికి జాబులు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభు. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినట్టు, ఆటోలోని ట్యాక్సీలో వెలిచినట్టు వారి వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభు. ఇతర దేశంలో వెలిచుండగా వచ్చుచుండగా నాయన ప్రభు వారి రాకపోకలు ఎందు మీరు ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభు. మెడికల్కి వెలిచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. పీసీసీకి వెలిచుండగా పీసీసీ వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. వేజాలు వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. ఎంతోమంది నాయన ప్రభు ఇతర దేశంలో పని లేకుండా ఉన్నారు ప్రభా. వారందరినీ ప్రభా వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను దీవించమని, యవనస్తులు ప్రభ త్రొట్టిల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో మాకు తెలియదు నాయన ప్రభా. వారి అవసరతలు తీర్చమని, వారి అక్కర్లు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. నీ యందు నిద్రించిన వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. నీ యందు ప్రభ భయమును భక్తిని కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ కృప నీ కనికరము ప్రతి ఒక్కరి కుటుంబంలో దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని మా సంఘాలని దీవించి ఆశీర్వదించమని నీ నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.